తాజాగా నేను ఆటో కార్ ఇండియా వాళ్ళు రిపోర్ట్ చేసిన ఒక పోస్ట్ ఇది చూసానన్నమాట. ఆ పోస్ట్‌లో ఒక ఎలక్ట్రిక్ బైక్‌కి లైఫ్ టైమ్ బ్యాటరీ ప్యాక్ వారంటీ అని చెప్పారు. నిజంగా ఇది కదా ఎలక్ట్రిక్ వెహికల్ కస్టమర్స్ కావాల్సిన అప్డేట్ అని అనిపించింది. మరి ఏంటి అప్డేట్? ఏ ఎలక్ట్రిక్ బైక్ లైఫ్ టైమ్ బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇస్తున్నారు? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడి ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడు. సో అసలు విషయానికొస్తే మ్యాటర్ అనే ఒక కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ బైక్ మీద లైఫ్ టైమ్ బ్యాటరీ ప్యాక్ వారంటీని అయితే ప్రకటించడం జరిగిందనమాట. ఒకసారి ఫస్ట్ వీళ్ళ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన డీటెయిల్స్ గురించి తెలుసుకున్న తర్వాత దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా మీకు చెప్తాను. ఇదే మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. వీళ్ళు ఒక హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ ని అయితే డెవలప్ చేశారు. భారతదేశపు మొట్టమొదటి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ ని కూడా డెవలప్ చేసింది ఈ కంపెనీ వాళ్ళు అయితే వీళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇదనమాట వీళ్ళ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. సో స్పోర్ట్స్ బైక్ డిజైన్ తో అయితే ఎలక్ట్రిక్ బైక్ ని అయితే ఆఫర్ చేస్తున్నారు. మీరు గేర్డ్ ఆపరేషన్ అంటే మాన్యువల్ గేర్స్ కూడా ఉంటాయి ఎలక్ట్రిక్ బైక్ లో. సో మీరు రెగ్యులర్గా ఎలా అయితే బైక్స్ నడుపుతుంటారో ఆ ఫీల్తో అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. 0 to 40 kph యాక్సలరేషన్ 2.8 సెకండ్ లో రీచ్ అవ్వగలదు అనమాట. 11.5 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ యూస్ చేశారు. మొత్తం 3+1 4 రైడ్ మోడ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 4 గేర్స్ అయితే ఎలక్ట్రిక్ బైక్ లో కలిగి ఉంటుంది. 125 కిలోమీటర్ల రియల్ రేంజ్, 172 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ తో ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. గేర్ బాక్స్ ఎక్స్ మోటార్ అయితే ఎలక్ట్రిక్ బైక్ లో ఆఫర్ చేస్తున్నారు. అలానే అడ్వాన్స్ థర్మల్ మేనేజ్మెంట్ అయితే యూస్ చేస్తున్నాం అని చెప్తున్నారు. దాంతో పాటుగా లిక్విడ్ కూలింగ్ అయితే వీళ్ళ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అయితే యూస్ చేస్తున్నాం అని చెప్తున్నారు. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. మోడ్స్ కానివ్వండి, రియల్ రేంజ్ ప్రెడిక్టర్ గానీ అన్ని సమాచారం అయితే ఎలక్ట్రిక్ బైక్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ క్లస్టర్ అయితే మీకు కనిపిస్తుంది. అలాగే మ్యాప్ నావిగేషన్ కూడా ఎలక్ట్రిక్ బైక్ లో ఆఫర్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసినట్లయితే 5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనమాట. సో వీళ్ళు యాక్టివ్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో బ్యాటరీ ప్యాక్ పనిచేస్తుంది. స్మార్ట్ బిఎంఎస్ కూడా యూస్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ప్రైసింగ్ పరంగా 1,93,000 రూపాయల కాస్ట్ అయితే ఉందన్నమాట బేస్ వేరియంట్ కి. అదే ఎరా 5,000 ప్లస్ కి వచ్చి 2,05,000 రూపాయలకి ఎరా 5,000 ప్లస్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ ఈ ఎలక్ట్రిక్ బైక్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫాస్ట్ ఛార్జర్ సాయంతో అయితే 2 గంటల్లోనే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకోవాలంటే 5 to 6 అవర్స్ టైం అయితే పడుతుంది. మొన్నటి వరకు మ్యాటర్ కంపెనీ వాళ్ళు ఎక్కడ కూడా వీళ్ళ బ్యాటరీ ప్యాక్ వారంటీ ఎగ్జాక్ట్ వారంటీని అయితే రివీల్ చేయలేదు. బట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క బ్యాటరీ ప్యాక్ కి లైఫ్ టైం బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యం అవుతుందంటే మేము ఇన్ హౌస్ డెవలప్మెంట్ ద్వారా బ్యాటరీ ప్యాక్స్ ని కానివ్వండి, బిఎంఎస్ ని కానీ డెవలప్ చేసాం కాబట్టి వివిధ రకాల టెంపరేచర్స్ కానివ్వండి, వివిధ రకాల టెరైన్స్ ను మేము మా బ్యాటరీ ప్యాక్ ని టెస్ట్ చేసాము. దాని ద్వారా మాకు నమ్మకం ఉంది, దానికి డ్యూరబిలిటీ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, సేఫ్టీ కూడా ఇస్తామనే ఉద్దేశంతో ఇండస్ట్రీ ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ ప్యాక్ మీద ఇలాగా లైఫ్ టైం బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నాం అనేది చెప్తున్నారు. సో మీరు బైక్ కొనుక్కొని చాలు బ్యాటరీ ప్యాక్ వారంటీ గురించి అసలు మర్చిపోండి, మీకు లైఫ్ టైం బ్యాటరీ ప్యాక్ వారంటీ వస్తుందని అయితే వీళ్ళు అనౌన్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకొక 2-3 వెబ్సైట్స్ లో కూడా ఇదే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనమాట. ndtv.com లో కూడా సేమ్ అదే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. స్వయంగా ఈ కంపెనీ CEO ఫౌండర్ అయిన మోహన్ లాల్ బాయ్ గారు కూడా ఇదే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారన్నమాట. మీరు బండి కొనుక్కోండి, బ్యాటరీ ప్యాక్ గురించి సమస్యల గురించి వదిలేసేయండి, మేము బ్యాటరీ ప్యాక్ వారంటీని కవర్ చేసే బాధ్యత మాదని చెప్పారు. అలానే హిందుస్థాన్ టైమ్స్ లో కూడా ఇదే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బైక్ కి బ్యాటరీ ప్యాక్ లైఫ్ టైం వారంటీ అనేది పాసిబిలిటీ ఎంత వరకు ఉంది? సో ఒకసారి మనం ఎన్ఎంసీ కెమిస్ట్రీ కానివ్వండి, LFP బ్యాటరీ ప్యాక్ సంబంధించిన లైఫ్ సైకిల్స్ గురించి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సాధారణంగా ఎన్ఎంసీ కెమిస్ట్రీకి ఒక 1000 నుండి 2000 వరకు లైఫ్ సైకిల్స్ అయితే వస్తాయి. అదే మనకి LFP బ్యాటరీ ప్యాక్ కి బాగా అడ్వాన్స్ మంచి క్వాలిటీ సెల్ అంటే ఒక 2000 to 3000 అంటే మాక్సిమం తీసుకుంటే 3000 వరకు లైఫ్ సైకిల్స్ అయితే ఆఫర్ చేస్తారు. అదే LTO బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ కూడా ఉంటుంది. LTO బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీకి ఏకంగా 10,000 వరకు లైఫ్ సైకిల్స్ అయితే ఉంటుంది అనమాట. సో బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ లో LTO బ్యాటరీ ప్యాక్స్ అయితే యూస్ చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళు క్లియర్ గా లిథియం అయాన్ కెమిస్ట్రీ మాత్రమే అని చెప్తున్నారు అనమాట. సో అది NMC కానీ LFP కూడా అవ్వుండొచ్చు. బట్ ఇందులో కూడా స్పెసిఫిక్ గా వీళ్ళు చెప్తున్న రేంజ్ కానివ్వండి లిక్విడ్ కూల్ టెక్నాలజీ అంటున్నారు కాబట్టి మోస్ట్లీ వీళ్ళు NMC కెమిస్ట్రీ టెక్నాలజీని యూస్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే 1000 to 2000 సైకిల్స్ రావాలి NMC కెమిస్ట్రీ ప్రకారం. పోనీ LFP నే కన్సిడర్ చేసుకుంటే మ్యాక్స్ వచ్చేది 3000 లైఫ్ సైకిల్స్ అనమాట. సో అలాగా 3000 లైఫ్ సైకిల్ తీసుకుంటే ఒక సంవత్సరానికి ఒక 365 రోజుల్లో 300 సార్లు ఛార్జింగ్ పెట్టుకున్నారు అనుకుంది. ఎందుకంటే ప్రతిరోజు ఎవరో వాటర్ ఏదో ప్రతిరోజు గ్యాప్ తీసుకుంటారు కాబట్టి. సో సుమారుగా ఒక 3 సంవత్సరాలకి ఒక 1000 లైఫ్ సైకిల్స్ అయినాయి అనుకుంటే సుమారుగా లైఫ్ సైకిల్స్ ప్రకారంగా చూసుకుంటే 9 సంవత్సరాల వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ వీళ్ళు LFP బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని ఉపయోగిస్తే కనుక. అలాగైతే బ్యాటరీ ప్యాక్ సంబంధించిన లైఫ్ టైం వారంటీని సాటిస్ఫై చేసే విధంగా ఉంది. బట్ మీరు అనొచ్చు లైఫ్ టైం అంటే నేను బ్రతుకున్నంత కాలం లైఫ్ టైం కదా అని. బట్ లైఫ్ టైం అంటే దానికి ఒక అర్థం ఏంటంటే ఆ వెహికల్ యొక్క లైఫ్ టైంని డిసైడ్ చేస్తుంది. రెగ్యులర్గా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అనే కాదు, ఒక సాధారణ వెహికల్ ఒక లైఫ్ టైం ఎలా ఉంటుందంటే ఒక 8 to 10 years అనేది దాని యొక్క లైఫ్ అయితే ఉంటుంది అనమాట. ఈ లోపల దాని పార్ట్స్ అన్ని మారిపోతూ ఉంటాయి. మీరు గమనిస్తే ఇన్ని సంవత్సరాల పాటు ఒకే వెహికల్ని
ఏం పార్ట్స్ రీప్లేస్ చేయకుండా వాడడం అనేది ఇంపాసిబుల్. ఈ లోపల దానికి సంబంధించిన కొన్ని రిపేర్స్ రావడం, స్పేర్ పార్ట్స్ మార్చడం జరుగుతుంటుంది కదా. ఈవెన్ ఇవాళ రెగ్యులర్గా ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే కూడా ఒక 8 to 10 years మ్యాక్సిమం తీసుకున్నా కూడా సో వాళ్ళ దృష్టిలో ఎలా ఉంటుందంటే ఒక 8 to 10 years లైఫ్ టైంని తీసుకుని వాళ్ళు ఓవరాల్గా లైఫ్ టైం అంటారు. అంతేగాని మన జీవితకాలం ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు బతికాం కాబట్టి బండి కొంటే 60 సంవత్సరాలు పనిచేస్తుందన్న ఉద్దేశం కాదనమాట. సో దాని ప్రకారం 8 to 10 years ప్రకారం తీసుకుంటే వీళ్ళ లైఫ్ సైకిల్స్ని అలా జస్టిఫై చేస్తుందని మనం అనుకోవచ్చు. రెండోది, ఇది మీకు చెప్పింది ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ యొక్క లైఫ్ సైకిల్స్. కానీ ఎన్ఎంసి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కూడా ఇంత లైఫ్ సైకిల్స్ వస్తాయంటే దానికి ఎక్సెప్షనల్ కేసెస్ వస్తుంది. ఫస్ట్, ఎన్ఎంసి బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీలో సాధారణంగా అది హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది కాబట్టి ఎన్ఎంసి కెమిస్ట్రీలో కొంచెం థర్మల్ అనేవి ఈవెంట్స్ ఎందుకు జరుగుతాయంటే ఆ ఛార్జింగ్ కానీ డిశ్చార్జ్ చేసే టైంలో కొంచెం హీట్ రిలీజ్ అయ్యే అవకాశం వల్ల సెల్స్ ఎప్పుడైతే కొంచెం హీట్ ఎక్కుతూ ఉంటుందో దాని లైఫ్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అందుకని వీళ్ళు లిక్విడ్ కూల్ టెక్నాలజీని ఉపయోగించారని చెప్తున్నారు. కాబట్టి ఎక్కువ కాలం జనరల్గా ఎన్ఎంసి కెమిస్ట్రీ 2000 లైఫ్ సైకిల్స్ అయినప్పటికీ కూడా వీళ్ళు ఆ లిక్విడ్ కూల్ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా సాధ్యమైనంత మేరకు ఎన్ఎంసి కెమిస్ట్రీని కూడా కూల్గా ఉంచడం ద్వారా బ్యాలెన్స్డ్గా ఉంచుతారు కాబట్టి ఎక్కువ లైఫ్ రావచ్చు అని మనం అనుకోవాలి. సో అలా కన్సిడర్ చేసుకున్న మనకి ఎక్కువ టైం ఒక 8 to 9 years వచ్చే అవకాశం ఉండొచ్చు. అది కూడా మీకు చెప్తున్నాను, అది ప్యూర్ బ్యాటరీ ప్యాక్ మంచి క్వాలిటీ సెల్స్ యూజ్ చేసి మంచి హెల్త్ మెయింటైన్ చేస్తే మాత్రమే ఈ సినారియో పాసిబిలిటీ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే అది ఎన్ఎంసి కానివ్వండి, ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ కానివ్వండి, ప్రతి ఇయర్కి కనీసం ఒక 3 years తర్వాత అయినా కూడా ఒక ఎన్ఎంసి బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఏదైతే ఉందో లేకపోతే ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ కానివ్వండి డిగ్రేడేషన్ అనేది స్టార్ట్ అయితే ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఒక 3 సంవత్సరాల తర్వాత వాడిన తర్వాత ఒక 5 to 10% అయినా కూడా ఆ బ్యాటరీ ప్యాక్ యొక్క డిగ్రేడేషన్ ఉంటుంది. అంటే 100% వచ్చే రేంజ్ కాస్త ఒక 3 years తర్వాత ఒక 10% తగ్గిపోతుంది అనమాట. దాని తర్వాత ఒక 5 years అనుకోండి ఒక 15-20% తగ్గిపోతుంది. అదే ఒక 8 years అనుకోండి ఒక 30-40% తగ్గిపోతుంది. అలాగా మీకు ఇయర్స్ పెరిగే కొద్దీ కూడా బ్యాటరీ ప్యాక్ పనిచేస్తుంది, కాకపోతే దాని యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతుంది అనమాట. వన్స్ ఫుల్ ఛార్జ్ చేస్తే 100 kilometer ఇచ్చే బ్యాటరీ ప్యాక్ కాస్త ఒక 8 years తర్వాత ఛార్జ్ పెడితే కనుక అదే బ్యాటరీ ప్యాక్కి మీకు ఒక 30-40 kilometers మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు క్లారిటీ రావాల్సింది ఏంటంటే కేవలం మ్యాటర్ అనే కంపెనీ అనే కాకుండా ఏ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ అనే దృష్టిలో పెట్టుకోండి. లైఫ్ టైం బ్యాటరీ ప్యాక్ వారంటీ అన్నారంటే దాని అర్థం లైఫ్ టైం అంతా కూడా అదే రేంజ్ ఇస్తుందని కాదు. ఆ బ్యాటరీ ప్యాక్ పనిచేస్తున్నంత కాలం కూడా బ్యాటరీలో కొంతైనా రేంజ్ వస్తుంది అనేది చెక్ చేసుకుంటారు. సో ఇన్ని సంవత్సరాలు తిరిగిన తర్వాత దాని స్టేట్ ఆఫ్ హెల్త్ ఎంతవరకు ఉందా లేదా అనేది ప్రైమరీ ఎజెండా అనమాట. బట్ దాన్ని ఎక్కడ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనకి ఇన్ఫార్మ్ జరిగింది. నేను యాక్చువల్గా మ్యాటర్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి కూడా నెతికాను. కానీ వాళ్ళు స్పెసిఫిక్గా బ్యాటరీ ప్యాక్ గురించి మేము స్టేట్ ఆఫ్ హెల్త్ ఇంత డిగ్రేడేషన్ ఉంటుంది, ఇంత డిగ్రేడేషన్ తర్వాత మేము వారంటీ క్లెయిమ్ చేయం అనే పదాన్ని ఎక్కడ కూడా వాడలేదు. బట్ రెగ్యులర్గా ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ ఏం ప్రాక్టీస్ చేస్తారంటే మ్యాటర్ అనే కాకుండా వన్స్ ఏమైనా ఇష్యూ వచ్చిన తర్వాతే దానికి సంబంధించిన లోతైన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. ఫస్ట్ ఎవరైనా కూడా లైఫ్ టైం బ్యాటరీ ప్యాక్ వారంటీ అంటారు. బట్ దాని తర్వాత సెల్ పరంగా ఇష్యూస్ వచ్చినా, దాని తర్వాత వేరెంటైర్ ఇష్యూస్ వచ్చినా, లేకపోతే డీప్ డిశ్చార్జ్ వల్ల ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి అప్పుడు బయట పెట్టే అవకాశం ఉంటుంది. అలానే ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మ్యాటర్ సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నారనుకుందో మేము లైఫ్ టైం వారంటీ అని చెప్పి రోజుకి 2 సార్లు నేను ఛార్జింగ్ పెట్టుకుని తిరుగుతాం అనుకుని జనరల్గా వచ్చే ఎన్ఎంసి కెమిస్ట్రీ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ లైఫ్ సైకిల్స్ ఏదైతే ఉంటుందో అది ఒక 4 to 5 yearsలోనే మీరు అవగొట్టేశారు అనుకోండి అప్పుడు కంపెనీ వాళ్ళు కవర్ చేయరు అనమాట. మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే లైఫ్ టైం కవరేజ్ కాబట్టి నేను 10 సంవత్సరాలు వాడిని 20 సంవత్సరాలు కావాలంటే అది కవర్ చేస్తాను అనుకోండి. బట్ ఆ కెమిస్ట్రీకి ఉన్న లైఫ్ సైకిల్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బట్ అది డైరెక్ట్గా ఏ కంపెనీ వాళ్ళు చెప్పరు, ఏమండి మీరు ఇన్ని సైకిల్స్ మాత్రమే వాడాలి, ఇన్ని సైకిల్స్ వాడిన నెక్స్ట్ సెకండ్ మీకు వారంటీ ఉండదంటే అది నెగిటివ్ ఒపీనియన్కి వెళ్తుంది. కాబట్టి చాలా వరకు కంపెనీస్ ఈ విషయాన్ని బయటికి చెప్పరు అనమాట. ఓవరాల్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే మాత్రం కస్టమర్స్కి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఇచ్చే విధంగా మ్యాటర్ కంపెనీ వాళ్ళకి అనౌన్స్మెంట్ అది చేశారు. ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కస్టమర్స్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ ప్యాక్ వారంటీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్ టైం అంటున్నారు కాబట్టి మినిమం నా ఉద్దేశం ఒక 8 to 10 years అని నేను అనుకుంటున్నాను. బట్ అది వాళ్ళు స్పెసిఫిక్గా 8 to 10 years అని చెప్పలేదు. బట్ వీళ్ళ వెహికల్ సంబంధించిన లైఫ్ టైం మన పరిగణలో తీసుకున్నా కూడా ఒక 8 to 10 years యూసేజ్ ఉంటుంది కాబట్టి దానిలో తీసుకున్నాను అనుకో. లేదు మరి వాళ్ళ దృష్టిలో అది 5 to 6 years వెహికల్ సంబంధించిన లైఫ్ టైం అంటే మరి టర్మ్స్ అండ్ కండిషన్స్ మారచ్చు. బట్ ఏదేమైనప్పటికీ ఇక్కడ కంపెనీ నుంచి స్పష్టమైన డీటెయిల్స్ అనేది మాత్రం ఇన్ని ఇయర్సా లేకపోతే ఇన్ని లైఫ్ సైకిల్స్కే మేము కవర్ చేస్తాం, ఇంత డీప్ డిశ్చార్జ్కి మేము కవర్ చేస్తాం, మీరు కస్టమర్ నెగ్లిజెన్సీ బ్యాటరీ ప్యాక్ని డీప్ డిశ్చార్జ్ చేసిన మేము కవర్ చేస్తాం అనే పాయింట్ని ఇప్పుడు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో అయితే ఎక్కడైతే రివీల్ చేయలేదు. బట్ ఒక విషయం అయితే మాత్రం మీరు ధైర్యంగా ఉండొచ్చు, మేము బ్యాటరీ ప్యాక్ సంబంధించిన వారంటీని కవర్ చేస్తాం ఒక భరోసా అయితే మాత్రం ఇస్తున్నారు అనమాట. సో దీన్ని బట్టి మీరు చూసుకోండి. ఒకవేళ నిజంగా మ్యాటర్ అన్నట్టుగానే నిజంగా 10 సంవత్సరాల పాటు అసలు చూసుకోక్కర్లేదు అన్నంతగా లైఫ్ టైం బ్యాటరీ ప్యాక్ వచ్చినా కూడా ఈవీ కస్టమర్స్కి చాలా మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే
మెజారిటీ ఎలక్ట్రిక్ వెహికల్ కస్టమర్స్ నేను ఇప్పుడు బండి కొనేస్తాను, ఒక 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలు మళ్ళీ బ్యాటరీ ప్యాక్ రీప్లేస్ చేసుకోవాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి కదా అనే ఒక భయం అయితే ఉంది. బట్ వీళ్ళు చెప్తున్నట్టుగా కనీసం వెహికల్ వర్క్ చేసేంత లైఫ్ టైంలో కూడా బ్యాటరీ ప్యాక్ అనే ప్రాబ్లం వచ్చినా కూడా దానికి వారంటీ కవర్ చేస్తానంటే మాత్రం కస్టమర్స్కి ఒక ఊరటని ఇచ్చే అంశం. కానీ మరొక పాయింట్ మరొకసారి హైలైట్ చేస్తున్నాను, స్టేట్ ఆఫ్ హెల్త్ అనేది ఎవరూ మార్చలేదు. ఒక 60% ఇన్ని ఇయర్స్కి ఇంత స్టేట్ ఆఫ్ హెల్త్ తగ్గుతుంది అనేది బ్యాటరీ ప్యాక్ కెమిస్ట్రీ బై డిఫాల్ట్గా జరుగుతూనే ఉంటుంది. మీరు వాడినా వాడకపోయినా ఇన్ని సంవత్సరాలకి దాన్ని కెమిస్ట్రీలో స్టేట్ ఆఫ్ హెల్త్ తగ్గుతూనే ఉంటుంది అనమాట. సో అలా తగ్గిన దాన్ని వీళ్ళు ఈ కంపెనీ అనే కాదు ఏ కంపెనీ కూడా తిరిగి అవ్వదు అనమాట. వాళ్ళు చెక్ చేసుకుంటారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంతవరకు డిశ్చార్జ్ అయినా మీకు వారంటీ కింద కొత్త బ్యాటరీ ఇవ్వరు. ఎందుకంటే అది ఆల్రెడీ ఆ పారామీటర్లో పరంగా ఇన్ని ఇయర్స్కి ఇంత డిగ్రేడేషన్ ఉంటుంది కాబట్టి అది మీరు క్లారిటీ తెచ్చుకుంటే కుదిరితే దీని గురించి ఒక డీటెయిల్డ్ పాడ్కాస్ట్ కూడా మనం రాబోయే వీడియోలో అయితే చేయడం జరుగుతుంది. ఇది మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన లైఫ్ టైం బ్యాటరీ ప్యాక్ వారంటీ పూర్తి సమాచారం. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఇచ్చినట్టు మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ నేను ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.